ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఏఐ ఏజెంట్లు. అవును. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది గదా! యా, కరెక్ట్. అంటే ఇప్పుడు మనం ఒక చాట్బాట్ను పైథన్ నేర్పించమని అడిగితే అది జస్ట్ కొన్ని లింక్స్ ఇచ్చి ఊరుకుంటుంది. ఎగ్జాక్ట్‌గా. అదే ఒక ఏఐ ఏజెంట్‌కి చెబితే మాత్రం రిజల్ట్ వేరేలా ఉంటుంది. అవును కదా. అది ఏకంగా ఒక 90 రోజుల క్యాలెండర్ క్రియేట్ చేసి రోజూ టాస్కులు ఇచ్చి మన ప్రోగ్రెస్ను కూడా ట్రాక్ చేస్తుందని సోర్సెస్ చెబుతున్నాయి. నిజమే. అసలు ఈ రెండింటికి మధ్య అంత పెద్ద తేడా ఎందుకుంది అంటే వాటి పనితీరులోనే ఉందండి. సింపుల్గా చెప్పాలంటే చాట్‌బాట్ కేవలం మాట్లాడుతుంది, కానీ ఏఐ ఏజెంట్ పనులు చేసి పెడుతుంది. ఓహో, అంటే మనం రోజూ చూసే చాట్బాట్ కేవలం దారి చూపించే రిసెప్షనిస్ట్ లాంటిదైతే ఈ ఏజెంట్ మన పనులన్నీ దగ్గరుండి చేసే పర్సనల్ అసిస్టెంట్ అనుకోవచ్చా? పర్ఫెక్ట్ కంపారిజన్. చాట్బాట్ మనం అడిగిన దానికి సమాధానం ఇచ్చేసి సైలెంట్ అయిపోతుంది. కానీ ఏఐ ఏజెంట్ అలా కాదు. అది ఒక కంటిన్యూస్ లూప్లో పనిచేస్తుంది. కంటిన్యూస్ లూప్ అంటే? అంటే ఒక గోల్ పెట్టుకుంటుంది, ప్లాన్ వేస్తుంది, కోడ్ రాస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ఎర్రర్ వస్తే వేట్, దానికదే ప్రశ్నలు వేసుకుని తప్పులు సరిదిద్దుకుంటుందా? అవును, తప్పును సరిదిద్ది ఆ పనిని పూర్తిగా ముగించే వరకు వదలదు. వినడానికి చాలా కాంప్లెక్స్గా ఉందే. ఒక మెషీన్ ఇలా స్వంతంగా యాక్షన్ తీసుకోవాలంటే దానికి వేరే టూల్స్, మెమరీ యాక్సెస్ లాంటివి కావాలి కదా? కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. ఇది పనిచేయాలంటే దానికొక మెదడులాంటి ఏఐ మోడల్ కావాలి. రైట్. దాంతోపాటు గత విషయాలను గుర్తుంచుకునే మెమరీ, మన ఈమెయిల్ లేదా క్యాలెండర్ లాంటి టూల్స్ యాక్సెస్ అవసరం. మరి దీన్నొక సాధారణ వ్యక్తి ఎలా క్రియేట్ చేయగలడు, అసలెలా వాడగలడు? ఇవన్నీ కలిపి ఎలా వాడాలో తెలుసుకోవడమే ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సిన కొత్త స్కిల్ అండి. సరిగ్గా ఈ స్కిల్ గ్యాప్ని పూరించడానికే నరేష్ ఐటీ లాంటి సంస్థలు బాగా ప్రయత్నిస్తున్నాయి. ఓహో, నరేష్ ఐటీ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇందులో కూడా ఉన్నాయా? అంటే ఇప్పుడు ట్రైనింగ్ అంటే కేవలం కోడింగ్ నేర్చుకోవడం మాత్రమే కాదన్మాట? అస్సలుగాదు. జాబ్ మార్కెట్ పూర్తిగా మారిపోతోంది. నరేష్ ఐటీలో చూసుకుంటే కేవలం కోర్స్ గైడెన్స్ కోసమే కాకుండా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం కూడా ఈ ఏజెంట్లను ప్రాక్టికల్గా వాడుతున్నారు. వావ్, దాట్స్ గ్రేట్. యా, వాళ్లు ముఖ్యంగా నేర్పించేది ప్రాంప్ట్ ఇంజనీరింగ్, పైథన్ లాంటివి. దీనివల్ల స్టూడెంట్స్ ఇండస్ట్రీ రెడీ అవుతారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏదో పెద్ద టెక్నికల్ పదంలా ఉంది. అంటే కేవలం ప్రశ్నలు టైప్ చేయడమేనా? చూడ్డానికి అలాగనిపిస్తుంది గాని అది అంత సింపుల్ కాదు. ఇది మెషీన్కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా, స్పష్టంగా కమాండ్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకోవడం. అర్థమైంది. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా, హెచ్ఆర్ లేదా మార్కెటింగ్ అయినా సరే, పైథాన్తో పాటు ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం. అది నిజమే. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకొక పెద్ద డౌట్ వస్తోందిక్కడ. చెప్పండి. ఒక మెషీన్కి నా ఈమెయిల్సు, క్యాలెండర్ యాక్సెస్ ఇచ్చేస్తే ఎంత రిస్క్ అండి. అది ఏదైనా తప్పుగా అర్థం చేసుకుని నా క్లయింట్స్కి తప్పు ఈమెయిల్స్ పంపేస్తే ఎలా? దాన్ని గుడ్డిగా నమ్మలేను. అస్సలు నమ్మకూడదు కూడా. మీ అనుమానం చాలా వ్యాలిడ్. ఏఐ ఏజెంట్లు ఎంత పవర్ఫుల్ అయినా అవి కూడా తప్పులు చేస్తాయి. అవును గదా. అవి చూసే డేటాలో ఏమైనా తప్పులుంటే అవి చేసే పనుల్లో కూడా బ్లండర్స్ జరుగుతాయి. ప్రైవసీ రిస్క్స్ కూడా ఎక్కువే ఉంటాయి. మరి అలాంటప్పుడు దీనివల్ల వచ్చే ముప్పుని ఎలా తప్పించుకోవాలి మనం? సోర్స్ మెటీరియల్ కూడా దీని గురించే హెచ్చరిస్తోంది. ఎప్పుడైనా సరే చిన్న పనులతో మొదలుపెట్టాలి. ఏజెంట్కి లిమిటెడ్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, లిమిటెడ్ పర్మిషన్స్. అవును, అన్నింటికంటే ముఖ్యం హ్యూమన్ ఇన్ ద లూప్. అంటే ఖచ్చితంగా మనిషి పర్యవేక్షణ ఉండాల్సిందే. అంటే ఆటోమేటిక్గా వదిలేయకూడదు. అస్సలు వదిలేయకూడదు. ఒక క్లయింట్కి ఈమెయిల్ పంపే ముందు ఒక మనిషి దాన్ని చెక్ చేసి అప్రూవ్ చెయ్యాలనే రూల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. రైట్. సో ఫైనల్గా చూసుకుంటే ఈ ఏఐ ఏజెంట్లను మేనేజ్ చేయడం అనేది కేవలం ప్రోగ్రామర్ల పని మాత్రమే కాదు, రేపు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికైనా ఇదొక మ్యాండేటరీ స్కిల్ అవ్వబోతుంది. ఖచ్చితంగా. భవిష్యత్తులో ఈ టూల్స్ని ఎవరైతే సమర్థవంతంగా వాడుకోగలరో వారికే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. నిజమే. కాని ఇక్కడే నాకు ఆలోచన వస్తుంది. ఏంటది? ఒకవేళ భవిష్యత్తులో ఈ ఏఐ ఏజెంట్లు మన రోజువారీ పనులన్నీ, కోడింగ్, మార్కెటింగ్ ఇలా అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసేస్తే అప్పుడు కేవలం మనుషులకే సాధ్యమయ్యే అత్యంత విలువైన నైపుణ్యం ఏదవుతుందో ఆలోచించాల్సిన విషయమే.